లైఫ్లో ఒకే ఒక తీరని కోరికలాగా ఉండిపోయిందండి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లైవ్ చూడాలన్నమాట. ఈరోజైతే అందరి వెయిటింగ్ అంతా కూడా ఈ మ్యాచ్ గురించి అనమాట. 1:30కి స్టార్ట్ కాబోతుంది ఇండియా వర్సెస్ పాకిస్తాన్. నో డౌట్ అండి, హాట్ ఫేవరెట్ అయితే టీమిండియా అని, దాంట్లో తిరిగైతే లేదనమాట. ఇక్కడ చాలా పేపర్లో కూడా రాశారు ఈరోజు స్మూత్ ఆపరేటర్స్ అని చెప్పి. ప్రతిభకి కొదవ లేనటువంటి టీమిండియా మ్యాచ్ని మనం చూడడానికి ఆసక్తికరంగా అయితే వెయిట్ చేస్తూనే ఉన్నాం. పాకిస్తాన్ టీం కూడా ఇటీవల మంచి ప్రదర్శనలో ఇస్తుందండి. మన న్యూజిలాండ్తో కూడా మనం చూసాం, మంచి టఫ్ ఫైటే ఇచ్చింది. కాకపోతే ఓటమి అనేది ఎదిరింది, అది వేరే సంగతి. కానీ దే హ్యావ్ గివెన్ ఏ గుడ్ ఫైట్ అండి. క్రికెట్ అనేది అన్ని దేశాల్లో కూడా ఉండాలి. నిజంగానే నాకైతే అనిపించింది. వెస్టిండీస్ అండ్ శ్రీలంక, జింబాబ్వే, ఈ 3 టీమ్స్ కూడా ఒకప్పుడు టాప్ టీమ్స్ అండి. ఈ 3 కూడా ఇప్పుడు నాకైతే ఇక్కడ ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో అయితే కనబడలేదు అనమాట. నిన్న మ్యాచ్లో మనం చూసినట్లయితే మ్యాక్స్వెల్ దంచి పారిచాడండి. ఇగ్నిస్ ఒకడు, మ్యాక్స్వెల్ బ్రహ్మాండమైనటువంటి బ్యాటింగ్ ప్రదర్శన చేయడం జరిగింది అనమాట. ఒక మంచి క్రికెట్ని మనం అయితే ఇక్కడ చూడగలుగుతున్నాం. సో మీరు కూడా చాలామందికి ఇలాంటి ఆసక్తి కానీ ఉన్నట్లయితే మరి ఎలా మనం ఆసక్తిని తీర్చుకోవాలి అనేది కూడా మనం ఆలోచించుకోవాలన్నమాట. అంతా కూడా డబ్బుతో ముడిపడి ఉంది కదండి. అంత మనం దుబాయ్ వెళ్ళి ఆ మ్యాచ్ చూడడం, అలా ఎవరన్నా అలా 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 మాయ చేసి తీసుకెళ్తే బాగుండేమో అనిపిస్తుంది. కానీ అలాంటి మాయలు అనేవి రియల్గా జరగవు కదండి. జై హో భారత్ చూడాలంటే అందరి కళ్ళు కూడా ఈరోజు ఈ మ్యాచ్ పైనే ఉన్నాయన్నమాట. టీమిండియా పెర్ఫార్మెన్స్ అనేది బ్రహ్మాండమైనటువంటి స్థాయిలో ఉంటుంది. రోహిత్ శర్మ కూడా మళ్ళీ ఫామ్లోకి రావడం అనేది చాలా 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 ఆనందం అయితే కలుగుతుందండి. మొన్న మనం చూసాం లాస్ట్ మ్యాచ్లో కూడా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్లో కూడా టీమిండియా మంచి ప్రదర్శన ఇచ్చింది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ టీం పైన ఎక్కువ ఆశ పెట్టుకున్నప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ కొంచెం సౌత్ ఆఫ్రికాతో తడబడినట్టయితే నాకు అనిపిస్తుంది. ఈ బంగ్లాదేశ్ తర్వాత పాకిస్తాన్ తర్వాత మన ఈ ఆఫ్ఘనిస్తాన్ టీంలో మనం చూసినట్లయితే ఈ మూడిట్లో కాస్త మంచి టీం అయితే ఆఫ్ఘనిస్తానే కనిపిస్తుంది అనమాట. చూడాలండి. సండే రోజు మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు 1:30 అయిద్దా అని చెప్పి. జై హో భారత్, కమాన్ ఇండియా, కమాన్ ఇండియా కదండి. అసలు మ్యాచ్ లాగా కాకుండా ఏంటో ఇన్వాల్వ్ అయిపోతామండి అంతా కూడా. చాలా ప్రదేశాల్లో నేను చూసినా కదా, యజ్ఞాలు చేస్తున్నారు, యాగాలు చేస్తున్నారు. వద్దండి అదంతా. గేమ్ ఈజ్ గేమ్, క్రికెట్ షుడ్ విన్. ఎప్పుడైతే రియల్ ఛాంపియన్ ఉంటాడో వాడు కంపల్సరీ గెలవాలండి ప్రపంచంలో, ఏ దేశం వాళ్ళైనా సరే. జై హో భారత్, కమాన్ ఇండియా, కమాన్ ఇండియా.